బిడ్డ అర్థం చేసుకో బిడ్డ కూడా ప్లీజ్ నా అర్థం చేసుకో బిడ్డ అట్లేదు బిడ్డ. వీడు మా మహేష్ అని ఎక్కడున్నాడుగా, వీడు మా ఊళ్ళో మంచిగా మహేష్ చదివిపెట్టా ఊళ్ళో వెళ్తున్నా అప్పుడు చదివిపెట్టా. అన్న తాగన్న చెప్తావు తమ్ముడు ఏముందిరా మాకు పొద్దుమంటే వెళ్తుంటే వాడు పొద్దుగా చదువుతా పోదన్నా చదువురా పోదన్నా చదువు. మా ఊళ్ళో ఆంటీ వాడు హలో అరే శివ శివ ఇది చదివిపెట్టావా? కొడుకున్నామా నా కొడుకుని బయట పంపించలేక స్కూల్ నానే పంపిస్తున్నా. నాకేమొస్తావు రాదు చదవకపోతే ఏమైంది ఏదో చెప్పినా అయ్యా ఏముందిరా ఇలా చెప్తిరా. ఇది పోస్ట్ మ్యాన్ వచ్చినాక ఇల్లు ఇచ్చిపోయాడు. ఇలా ఏముందో తెలుపులే, నాకేమో చదువు రాదు. మా కొడుకుని ఏమో నేను బడికి పంపించాను. నువ్వనే ఎప్పుడు అర్థం ఏముందో కట్టెలా కట్టలేదు. ఇది పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చిపోయాడు. ఇల్లు ఏముందో చెప్పవా? పేపర్ నాన్న ఈ ఉత్తరం చదివి పెట్టు. పేపర్ నీ నమ్మలా, నువ్వు నీ కొడుకు నమ్ముకోబోదు. అలాగే చదివి పెట్టా ఉత్తరం నేను చదవకపో నాకు తెలియదు. హలో సరే చదివిపోరా ఈ కూడా కింద ఇది అప్పులు పెట్టి అప్పులు ఇచ్చి నా ఇల్లు చిన్నగా కంప్లైంట్ చేసినట్టు ఇది ఎక్కువ ఏమో మరి. మా ఊళ్ళో ఉన్న మంచి చదువుకుంటూ కూడా చదువు ఇప్పుడు ఏందో ఏమో బాబు మంచిగా ఉన్నాడు. బాబు హలో బాబు ఏదైనా మీరు చదివిపెట్టావు ఏమో తెలుసు పోస్ట్ మ్యాన్ సిచ్యువేషన్. ఓహో లేకనా. ఏమైనా అల్లుడికి మీ మామయ్య వీరయ్య రాసినది ఏమనగా మీ అత్తమ్మ ఆసుపత్రికి చేర్చాము. ఆమె ప్రాణం సరిగ్గా లేకపోతే